కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులుల గణన కొనసాగుతోంది. ఈ నెల 19 నుండి 25 వరకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని 231 బీట్లలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అమ్రాబాద్ ఫీల్డ్ డైరెక్టర్ సునీల్ ఎస్ హిరేమత్ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది పులుల పాదముద్రలు గాలిస్తున్నారు. వీరితో పాటు హైదరాబాద్ కు చెందిన హైటికోస్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి చెందిన 153 మంది విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు ఇందులో వాలంటీర్లుగా పాల్గొంటున్నారు. టైగరే ఉదయమే పోయింది ఇప్పుడే. సర్వేలో భాగంగా పులుల పాదముద్రలు, వెంట్రుకల వంటి ఆనవాళ్లను నమోదు చేస్తున్నారు. జంతువుల సంఖ్యతో పాటు అడవిలో గడ్డి క్షేత్రాల పరిస్థితిని కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ శాకాహార జంతువుల సంఖ్య తక్కువగా ఉంటే వాటిని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026కి నేను వాలంటీర్గా సెలెక్ట్ అయ్యాను. అండ్ ఇక్కడ మొత్తం 6 days క్యాంప్. ఇది 6 daysలో 3 days హెర్బివోరస్ యానిమల్స్ గురించి, 3 days కార్నివోరస్ యానిమల్స్ గురించి ట్రాక్ చేస్తారు, ఎస్టిమేట్ చేస్తారు. ఈ 3 days వచ్చేసి ఎక్కడెక్కడ నార్మలీ హెర్బివోరస్ యానిమల్స్ కనపడ్డాయో వాటి ఫుట్ ప్రింట్స్ కానీ, ఫుట్ మార్క్స్ కానీ, వాటి పెలెట్స్ కానీ రికార్డ్ చేస్తారు. అండ్ అట్లనే కార్నివోరస్ కూడా అట్లనే చేస్తారు. వాటి ఫుట్ మార్క్స్ ఏ డైరెక్షన్లో వెళ్ళింది ఏంటని ట్రాక్ చేసుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ యాప్లో అప్లోడ్ చేస్తూ వాటిని ట్రాక్ చేయటం అలా చేస్తారు. దీనివల్ల మన పాపులేషన్ ఎలా ఉంది, ఈ 4 yearsలో టైగర్స్ ఎంతవరకు పెరిగాయి, ఎన్ని కప్స్ ఉన్నాయి, ఈ మొత్తం ఫారెస్ట్ ఎలా ఉంది, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఎన్ని రకాల మూలికలు ఉన్నాయి, ఎంతవరకు వీట్ ప్లాంట్స్ ఉన్నాయని మొత్తం కూడా ఎస్టిమేట్ వేయటం జరుగుతుంది. వీడు డైరెక్ట్ సైటింగ్, ఇండైరెక్ట్ సైటింగ్. డైరెక్ట్ అంటే మనకి కనిపించింది డైరెక్ట్లీ, ఇండైరెక్ట్ అంటే సౌండ్ ఆర్ పెల్లెట్స్ అంటే స్కాట్, వి కాల్ స్కాట్, అలా చేస్తాము త్రూ ద యాప్. ఇది ట్రాక్ ఉంటుంది, ట్రైల్ ట్రాక్ అవన్నీ విచ్ ఈజ్ ఆల్రెడీ ట్రాక్డ్. యూజువలీ హెర్బివోర్స్కి 2 kilometers ఉంటుంది, కార్నివోర్కి 5 kilometers. ఎవ్రీ 3 days ఈచ్ డే వి గో 2 kilometers అండ్ కార్నివోర్కి 5 kilometers. అలా ఎస్టిమేట్ చేస్తూ ఉంటాము. పగ్ మార్క్స్ ఎస్టిమేట్ చేస్తూ, జియో ట్యాగ్ చేస్తూ ప్రాసెస్, దట్స్ హౌ సర్వే చేస్తాం.